ఆ హస్తాలలో మనల్ని కాచి కాపాడి ఆయన సన్నిధిలో మనం అందరం నిలిచినట్టుకు దేవుడు కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇది నా వాక్య ధ్యానం కొరకు ఫిలిప్పీయులకు పౌలు గారు రాసిన పత్రిక, ఫిలిప్పి సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పి సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయుడి, ప్రభునందు ఏక మనసు గలవారయుడి ఇన్నుడని యువోదియను సుంటికేసులో ప్రతిమానుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమితుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. మంచిది. దేవుని బిడ్డారా, పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఈ పత్రిక రాశాడు. చెరసాలలో నుంచి పత్రిక రాశాడు. ఫిలిప్పి సంఘాన్ని పౌలు గారు ఎలా కట్టాడో, దేవుని సువార్త ఫిలిప్పి సంఘంలో ఎలా జరిగిందో మనం ఇంత ముందుకు ధ్యానించాం. ఫిలిప్పి పట్టణంలో మొదటి విశ్వాసులు ఎవరని చెప్తారా? మొదటి విశ్వాసులు ఎవరు? ఫిలిప్పి పట్టణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను అంగీకరించి మొదట సువార్తను అంగీకరించిన వారెవరు? లుదియా. వెరీ గుడ్. లుదియా మొదట దేవుని వాక్యాన్ని అంగీకరించి, ఇంకా ఫిలిప్పి పట్టణంలో జరిగిన ఒక ఆశ్చర్య కార్యాన్ని ఎవరైనా చెప్తారా? ఒక గొప్ప కార్యం జరిగింది అక్కడ. ఎవరైనా చెప్తారా? అయ్యల్లో నుంచి ఎవరైనా చెప్తారా? ఫిలిప్పి పట్టణంలో మరొక కార్యం జరిగింది. ఎవరైనా స్త్రీలలో నుంచి, యవనస్తుల్లో నుంచి. ఫిలిప్పి పట్టణంలో పౌలు శీలాలు చెరసాలలో వేయబడ్డారు. వారు బంధింపబడగా రాత్రంతా పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల రద్దలైంది. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఫిలిప్పి పట్టణంలో సంఘం ఎలా కట్టబడిందో మనకు రాయబడి ఉంటుంది. సంఘం అక్కడ ఎలా సంఘం ఆవిర్భవించిందో రాయబడి ఉంటుంది. ఫిలిప్పి పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు అనేక విషయాలు చెప్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, దేవుని బిడ్డలారా, అందరు వాక్యం వింటున్నారా? మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కొరింథీ సంఘంకు పౌలు గారు కొంచెం ఉద్రేకంతో రాశాడు, కోపంతో రాశాడు. వాటిని సరిచేయడానికి రాశాడు. ఒకసారి అంటాడు 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, ఈసారి మీ దగ్గరికి బెత్తం పట్టుకొని వస్తా, మీరు మాట్లాడలేరు కదా, ఇక నేను బెత్తం పట్టుకొని వస్తా అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభు వల్ల గురించి ఇలా చాలా సమస్యల గురించి వారితో మాట్లాడతాడు. తర్వాత ఇలా దేవుని సంఘాన్ని బలపరచడానికి పౌలు గారు అనేక విషయాలు మాట్లాడతాడు. కానీ ఫిలిప్పి సంఘానికి మాత్రం తన హృదయాన్ని పంచుకుంటాడు, తన ఆశను పంచుకుంటాడు ఫిలిప్పి సంఘంతో. ఫిలిప్పి సంఘం అనగానే, సంఘంతో రాసిన పత్రిక అనగానే అక్కడ ఏనుమాములలో ఉన్న సంఘం ఉన్నదని మనం ఊహించుకోవాలి. మన కాన్సెప్ట్కి ఏం రావాలంటే, ఏనుమాములలో ఉన్న సంఘము దేవుని పత్రికను చదువుతున్నది, దాన్ని ధ్యానించాలి, దాన్ని మనం ఆలోచించాలి. దానికి స్తోత్రం కలుగును గాక. చాలా విషయాలు మాట్లాడతాడు. ఈ ఫిలిప్పి సంఘము పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు సిగ్గుపడలేదు. వీరు ఫిలిప్పి సంఘము పౌలు గారి బంధకాల విషయమై సిగ్గుపడక, పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఆయనకి ఏమేమి అవసరతలు ఉన్నాయో అవసరతలు తీర్చడానికి వెళ్ళి వారు భయపడకుండా, సిగ్గుపడకుండా ఖైదీకి సహాయం చేసుట ఎందుకని వారు భయపడకుండా పౌలు గారికి చెద్దర్లు, ఇంకా ఆ చలికాలంలో అవసరమైనవి ఇచ్చారు. ఇచ్చి సహాయం చేశారు. అందుకే ఈ పత్రికలో ఆయన సంతోషం వ్యక్తం చేస్తాడు. పౌలు గారి బంధకాల విషయం మీరు సిగ్గుపడలేదు. అమ్మా, దేని విషయం సిగ్గుపడలేదు? పౌలు గారి బంధకాల విషయం సిగ్గుపడలేదు. దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకుంటే శ్రమ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. శ్రమ తప్పక. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభునందు బాగా ప్రార్థన చేసేవారు శ్రమలో ఉన్నారనుకోండి,
భక్తిహీనతలోనికి ఇప్పుడు సంఘం భక్తిహీనలోనికి పోయింది కాబట్టి శ్రమలో ఉన్న వారిని చూసి సహాయం చేసి ప్రార్థన చేయడం పక్కకు పెట్టి ఏం చేస్తారు తెలుసా? అవమానపరుస్తారు కదా. అవి భక్తిపర్రాలు అంటే చూడు ఎట్లయిందో, చూడు ఆరోగ్యం చూడు ఎట్లయిందో. నువ్వు ప్రభువుని నమ్మితే శ్రమ పడాల్సిందే, ప్రభువునందు శ్రమ పడాల్సిందే. ఇదిగో పౌలు గారి బంధకాలను చూసి సంఘం సిగ్గుపడలేదు, బంధకాలలో ఇంకా బలపడ్డారు. ఇంకా శ్రమను బట్టి ఏమైందమ్మా? బలం పొందుకున్నారు. మీరు ఒకటో అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. పౌలు గారి బంధకాలలో సిగ్గుపడక ఆ బంధకాలలో బలపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు కాంటెక్స్ట్ రాంగ్ అయింది, ఇప్పుడు విధానం రాంగ్ అయింది. డబ్బు బాగుంటేనే దేవుడు దీవించాడు అనుకునే స్థితిలోకి వెళ్ళిపోయాం కనుక ఇప్పుడు వాక్యం విభిన్నంగా కనబడుతుంది. ఎప్పుడు కూడా వాక్యము లోకానికి అనుకూలంగా ఉండదు, లోకానికి వ్యతిరేకంగా ఉంటుంది. అవునా కదా? జరుగుతున్న కాలానికి వ్యతిరేకంగానే వాక్యం బయలుపరచబడుతుంది, కానీ వాక్యం ఇప్పుడు జరుగుతున్న భ్రష్టత్వానికి సమానంగా ఉండదు. భ్రష్టత్వాన్ని అభినందిస్తున్నది అనుకోండి వాక్యములో ఏదో తేడా ఉన్నదని అర్థం, అది దేవుని వాక్యం కాదని అర్థం. జీవం గల వాక్యము ఇదిగో లోకం నుంచి తన సేవకులను, తన సంఘాన్ని వేరు చేయడానికి, లోకంలో నుండి బయటికి నడిపించడానికి సంఘానికి పత్రిక రాశాడు పౌలు గారు. సంఘానికి జీవం గల వాక్యము ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, పౌలు గారు వీరితో చివరి మాటలు రాస్తాడు. 4వ అధ్యాయం చివరి అధ్యాయం కనుక ఈ చివరి వచనం రాస్తాడు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, ఏమంటాడు? నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, ఏమిటమ్మా? నా ఆనందమును, నా కిరీటమైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. మీరిట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. మనము ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాం. అద్భుతమైన మాట అండి, అద్భుతంగా రాస్తాడు. వీటిని మనం కొంచెం శ్రద్ధ పెట్టాలి, సంఘము శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడు కూడా సంఘం మేలుకొని ఉండాలండి. మేలుకొని ఉండాలంటే మంచి చెడులు అవగాహన కలిగినట్టుగా సంఘం ఉండాలండి. అప్పుడు సంఘం ఉంటే పనికి మారినవన్నీ భక్తిలోనికి రాకుండా సంఘమే క్లియర్ చేసేస్తుంది. మీకు ఒక చిన్న విషయం ఇక్కడ చెప్తా. పౌలు అంటాడు, నేను అపేక్షించు. పౌలు గారు ఏం అపేక్షిస్తున్నాడు? సహోదరులను అపేక్షిస్తున్నాడు. నేను అపేక్షించు నా సహోదరులారా, నా సంతోషాన్ని తీర్చే నా ప్రియమైన సహోదరులారా. ఏమంటాడు? నా ఆనందము నమ్మ, ఏమంటాడు? నా ఆనందము, నా కిరీటం. విశ్వాసి సేవకుని ఏం కావాలా? ఇక్కడ చాలామంది ఏం చెప్తున్నారంటే సేవకుడు ఎంత సంపాదిస్తున్నాడని చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇది రాంగ్ సిచ్యువేషన్. ఇది అబ్సల్యూట్గా రాంగ్. దేవుని సేవలో లభించేది ఏమిటి? ఆత్మను సంపాదించారు కదా. నా ఆనందం. పౌలు గారు అంత సేవ చేశాడండి. పౌలు గారికి ఓడలు ఉండేనట. అది బైబిల్ థియాలజీన్స్ ఏమంటారంటే, ఆయన చాలా ధనవంతుడు, ఆయనకు చాలా ధనం ఉండే, ఆయనకు ఓడలు ఉండేనట. కానీ అంత ధనవంతుడు ప్రభు కొరకు ఏమీ లేకుండా పెంటగా ఎంచుకున్నాడు. అంతా కూడా విస్తారమైన జ్ఞానం గలవాడు, పెంటగా ఎంచుకున్నాడు. ఇదిగో ఆయన కలిగినదంతా పెంటగా చేసేసుకున్నాడు. క్రీస్తు కొరకై నాకు కలిగిన సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను అంటాడు పౌలు గారు. వింటున్నారండి? అని అంటాడు, నా ఆనందమును, నా కిరీటం. ఇదిగో దేవుని సేవలో సహోదరుల సంపాదనే ఆనందం. సేవకునికి ఆనందం ఏంటో తెలుసా? దేవుని ప్రియులారా, వింటున్నారా? నేను ఒక చిన్న మాట అంటాండి, మీరు ఇబ్బంది పడ్డా పర్వాలేదు. చాలామంది నిద్రపోతున్నారండి వాక్యం చెప్తుండగా. నిద్రపోకండి దయచేసి, మెలుకువతో ఉండండి. మీరు ఇబ్బంది పడ్డా పర్వాలేదు నన్ను బట్టి, నా మాటను బట్టి. కానీ బైబిల్ వాక్యాన్ని స్వీకరించండి. వీ నో నథింగ్. మనకు తెలిసింది ఏమీ లేదు, ఇంకా తెలవాల్సింది చాలా ఉన్నది. నాకు అన్నీ తెలుసు అనుకుంటే మనము ఇంకా ఎదగలేదని అర్థం. నాకేం తెలియదు అనుకుంటే, ఇప్పుడు డాక్టర్ చదివే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి చదువు ఎప్పటికీ అబ్బుతుంది అనుకోకండి. ఎప్పటికి అబ్బదు వాళ్ళకి చదువు. చదువుతూనే ఉండాలి వాళ్ళు, అప్పుడే వైద్యం చేయగలుగుతారు కదండి. లోకానికి దేవుని వాక్యాన్ని పట్టుకుని దివ్యలా వెలిగి మనము వాక్యాన్ని మనకు తెలిసింది అనుకోవద్దు. దాన్ని నిత్యంగా కొత్తగా అభ్యసించాలి. అప్పుడు కొత్తగా మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, నాకు అన్నీ వచ్చు అనుకుంటే నీ చదువులో కూడా ఎప్పుడు ఎదగలేవు, ఎప్పుడు జ్ఞానంలో ఎదగలేవు. అక్కడికి గర్వం ఏం చేస్తుందంటే మనకి ఆపేస్తుంది, మనల్ని ఎదగనివ్వదు. కొత్తగా నేర్చుకోవాలి ప్రతిదీ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతిదాన్ని ధ్యానించాలి. వెదర్ మా పాస్టర్ గారు కరెక్ట్ చెప్తున్నాడా, మా పాస్టర్ గారు చెప్పే బోధ కరెక్టేనా కాదా, ఇది వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేది పరిశీలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటారు, నా ఆనందమును, ఏమంటాడు? సంఘాన్ని ఏమంటాడు?
సేవకునిగా వాక్య పరిచయం చేసిన నాకున్న ఫలం ఏమిటంటే సహోదరుల సంపాదన నా ఆనందం. సహోదర సంపాదన నా ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవింగ్ ద సోల్స్, సేవింగ్ ద పెరిషింగ్ సోల్స్, నశించుచున్న వారి యొక్క ఆత్మల సంపాదన. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యాన్ని అంగీకరించి ఎదుగుదల కొరకు ఆశపడుతున్న వారికి ఎదిగే వాక్యాన్ని చెప్పడం నా యొక్క ఆనందం. సహోదరుడు నా ఆనందం. వాట్ యు విల్ రిసీవ్, నీవు పరలోకమందు ఏం పొందుకుంటావు అంటే, భలే మంచి దాసుడా, భలే మంచి, నా పనిను కడముట్టించింది కదా, భలే మంచి దాసుడా అంటాడు దేవుడు. అందుకే అంటాడు పౌలు గారు, తన పనికున్న ఫలం ఏమిటట, పౌలు గారికి దక్కిన ఫలం ఏమిటంటే, నా ఆనందమై ఉన్న సహోదరులారా అంటాడు. తర్వాత నా కిరీటమును, నా కిరీటమై ఉన్నారు మీరు. నా కలిగిన ఘనత ఏమిటి, చెరసాలను బట్టే నా బాధపడట్లేదు, కానీ సహోదరులారా మీరే నా కిరీటం, మీరే నా కిరీటం. నాకు దక్కిన కిరీటం ఏమిటి, బహుమానం ఏమిటి? సేవ చేస్తే ఏం దొరుకుతుంది అనుకున్నారు? సేవ చేస్తే మనకు నశించుచున్న వారే మన కిరీటం అండి. పరలోకమందు మన ఫలము అధికమగును. హల్లెలూయా. భూలోక సంబంధమైన వాటిపైన దృష్టి పెట్టకుండా ప్రభు వైపు మన దృష్టి పెట్టాల్సిందిగా ప్రభునామానికి మనవి చేస్తున్నాను. మీరు పైన కొన్ని వచనం చదివితే ఈ వచనం చెప్పడానికి కారణం ఏమిటో, పౌలు గారి విషయంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏమిటో మీరు తెలుసుకుంటారు. దేవుని బిడ్డారా, మనము 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూచుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకొనుచున్నారు. వీరిని కూర్చి మీతో నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. అమ్మా, అనేక పర్యాయం చెప్పాడట సంఘానికి. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునే వారి గురించి అనేక పర్యాయములు చెప్పాడు. సువార్త భ్రష్టు పట్టించే వారి గురించి అనేక పర్యాయాలు చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు ఏడుస్తూ చెప్తున్నాడు. మీకు ఇంకో వచనాన్ని ఇక్కడ మీరు చదివితే అంటాడు, సంఘంలో కుక్కలు చొరబడుతున్నారు, జాగ్రత్త అంటాడు. ఏమంటాడు? కుక్కలు చొరబడుతున్నాయి, సంఘానికి కుక్కలు చొరబడుతున్నాయి, జాగ్రత్త అని చెప్పి చాలా మంది కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమని. శిలువకు శత్రువులుగా కొంతమంది నడుచుకుంటున్నారు. నేను వారి నిమిత్తమై ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఇప్పుడైతే ఏడుచుకుంటూ చెప్తున్నాను. ఇప్పుడు కన్నీరు గారుస్తున్నాను. ఎందుకంటే విత్తబడిన వాక్యం మీరు స్వీకరించినప్పుడు అది పరిపూర్ణమైన దేవుని వాక్యం అని మీరు స్వీకరించి రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన వారలారా, ఇప్పుడు కొంతమంది శిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారు. ఎప్పుడైనా మన భక్తికి ఆధారం ఏంటో తెలుసా అండి? మన నడవడిక, యేసు ప్రభువుకు సరిపోలిన నడవడిక. అందుకే నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అంటాడు. క్రిస్టియన్ యాటిట్యూడ్ ఏంటి అంటే, ఒక ఫోటో పెట్టుకొని ఇంట్లో శిలువ పెట్టుకొని దేవాని ప్రార్థన చేసుడు కాదండి. అది కరెక్ట్ భక్తి కాదండి. అది కరెక్ట్ భక్తి అండి. అది కరెక్ట్ భక్తి కాదు. ఫోటో పెట్టుకుంటారు ఇంట్లో, యేసు ప్రభు ఫోటో పెట్టుకొని, ఇంకా ఒక్కొక్కసారి ఫోటోల మీద రాసి ఉంటుంది, ఈ ఫోటో ఎవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళు దీవించబడతారని కూడా రాసి ఉంటుంది. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, వేర్ దేర్ ఇస్ దిస్ కేడ్ హార్ట్ ఈస్ దేర్ పీపుల్ విల్ బి బ్లెస్డ్ అని రాసి ఉంటుంది దాని మీద. ఎక్కడైతే ఈ హృదయం కలిగిన ఫోటో ఉంటుందో ఆ ఇల్లు దీవించబడుతుందని ఫోటోల మీద రాసి ఉంటుంది. దేవుని బిడ్డారా, అది నిజమైన భక్త్యా? కాదు. మీరు ఫిలిప్పీ పట్టణంలో ఒక భక్తిపరురాలైన స్త్రీని చూస్తారు, లూదియా. అమ్మా, ఎవరిని? లూదియా. భక్తిపరులైన స్త్రీ ఆమె యేసు ప్రభువును కూడా అంగీకరించే ముందుకు ఆమె భక్తిపరురాలే, కానీ ఆమె భక్తి సరైనది కాదు. ఇప్పుడు మనం కొంచెం భక్తి గురించి ఆలోచిస్తే కొంతమంది భక్తి సరైనది కాదు, మూఢనమ్మకాలతో ఉంటుంది. దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇకోనియా, లుస్త్రా అనే పట్టణాల్లో వాక్యం చెప్పాడు. అమ్మ వింటున్నారా? లుస్త్రా అనే పట్టణంలో వాక్యం చెప్పాడు. అక్కడ పుట్టుకతో కుంటివాణ్ణి చూశాడు. చూసి వాని యందు స్వస్థత కలుగుతుందని పౌలు గమనించి యేసునామమున వారికి ప్రార్థన చేశాడు. వాడు దిగ్గున లేచి గంతులు వేయడం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా పౌలు బర్నబాలను ఇక అప్రిషియేట్ చేస్తున్నారు. అబ్బాబ్బా, దేవతలు పరలోకం నుంచి దిగి వచ్చాయని. మీరు అపోస్తల కార్యం 14వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ పౌలు గారు లుస్త్రా, ఇకోనియా పట్టణాల్లో వాక్యం చెప్పాడు. ఈ లుస్త్రా పట్టణంలో ఈ స్వస్థత జరిగేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోయి ఏం చేశారంటే, పౌలు గారికి, బర్నబాలకు ఇక బలులు అర్పించడానికి సిద్ధపడ్డారు. వీళ్ళు పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చారండి అని బలులు అర్పించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు దేవుని బిడ్డారా, అప్పుడు పౌలు గారు, బర్నబాలు తమ బట్టలు చెప్పుకొని ఏడ్చారు.
మేము దేవతలం కాదు, మేము నిజదేవుని గురించి చెప్పే సేవకులం, మేము మీ వంటి మనుషులమే. మీరు 14వ అధ్యాయం చదువుతారా? 14వ అధ్యాయం అమ్మ వచనం చెప్పి చదువుతాను. అమ్మ వచనం చెప్పొచ్చు కదా నాకు. 14వ అధ్యాయం 14వ వచనం. అపోస్తులైన బర్నబాయు పౌలులు ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశము, భూమిని, సముద్రము, వాటిలో ఉన్న సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. ఇదిగో మా సువార్త జీవము గల దేవుని గురించి. అబ్బా, ఈ సేవలో ఒక చిన్నది ఉన్నదండి, మీరు గమనించాలి. సేవలో ఘనత ఉంటుందండి. చాలామంది దృష్టి ఘనత మీదనే. సేవలో డబ్బు ఉంటుందండి, డబ్బు సంపాదన ఉంటుంది కనుక అందరి దృష్టి డబ్బు ఎంత సంపాదిస్తున్నారని దీని మీదనే దృష్టి ఉంటుంది. పౌలు బర్నబాలు తమ బట్టలు చెప్పుకున్నారు. వారిని దేవతలా పూజిస్తూ ఇంకా వారికి ఏం కావాలి? రాజులే వచ్చి గణపరిచి వారికి పేర్లు పెట్టారు వారి భాషలో. ముఖ్య ప్రసంగికునిగా పౌలుకు ఒక పేరు, బర్నబాకు మరో పేరు పెట్టి వీరు దేవతలు అన్నారు. కానీ పౌలు బట్టలు చెప్పుకున్నాడు. దేవుని బిడ్డారా, మన భక్తి సరైనదై ఉండాలి. అమ్మ, మన భక్తి ఎలా ఉండాలి? హల్లెలూయా. మనం అందుకే క్రైస్తవ జీవితంలో భక్తి ప్రాముఖ్యమైనది. అయితే మన భక్తి సరైన దిశను పోలి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు విరోధులు కొంతమంది చొరబడి ఉన్నారు. అందుకే పౌలు వారి గురించి సరిచెప్తూ నన్ను పోలి నడుచుకోమంటాడు. అందుకే క్రైస్తవ జీవితంలో భక్తి ఇదిగో మన నడవడిక మీద ఆధారపడిన దేవుని బిడ్డారా, మన నడవడిక మీద ఆధారపడిన, అవర్ యాటిట్యూడ్ మీద, మన యాట్రిబ్యూట్స్ మీద, మనం చేసే పనుల మీద ఆధారపడిన దేవుని బిడ్డారా. మనం చేసే పూజల మీద, లేక మనం చేసే కార్యక్రమాల భక్తి మీద ఆధారపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఈ సంఘంలో సహోదరుల గురించి పౌలు అంటాడు, మీరు నా ఆనందం అంటాడు. అమ్మ, ఏమంటాడు? నా ఆనందము, నా కిరీటమైన నా సహోదరులారా అంటాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఇక్కడ సేవ చేసి వెళ్ళిపోతానేమో, ఎవరు పరలోక రాజ్యంలో దేవుని సేవను బట్టి పరలోక రాజ్యంలో కలుసుకున్నప్పుడు వీ హ్యావ్ ప్రాఫిట్ ఓవర్ దేర్. అక్కడ మనకు ఘనత ఉన్నది. మేము చెప్పుచున్న వాక్యం ఏమిటంటే, భూమి ఆకాశం సృజించిన వాని జీవం గల వాక్యాన్ని ప్రకటిస్తున్నా. దేవునికి స్తోత్రం. సర్వాధికారియకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఫిలిప్పీ సంఘంలో ఇది కొంతమంది కుక్కలు చొరబడి ఉన్నారు, కొంతమంది శిలువ శత్రువులు చొరబడి ఉన్నారు, శిలువ వాక్యాన్ని చెరిపేవారు చొరబడి ఉన్నారు. అందుకే పౌలు వారిని హెచ్చరిస్తూ మీరు సరిగ్గా నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అంటాడు. 4వ అధ్యాయంలో నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా సహోదరులారా, 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం, ప్రభువులకు ఏక మనసు గలవారు ఇండుడని యోదియను సుంటికేసును బ్రతిమాడుకొనుచున్నాను. సంఘంలో ఇద్దరికి భేదాలు ఉన్నాయండి, ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. వారిని బ్రతిమిలాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? బ్రతిమిలాడుతున్నాడు. ఏమని? ఇగో యువోదియను సుంటికేసును ఏక మనసుకులై ఉండామని బ్రతిమిలాడుతున్నాడు. ఇది మీకు సరైనది కాదు. దేవుని స్తోత్రం. మనం 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనాన్ని కొంచెం చదువుదాం మరొకసారి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరమత్వాన్ని సంపాదించుకునే వాక్యం చెప్తానండి పౌలు గారు. ఇక చివరి మాట, ఇట్లా మీరు స్థిరులై ఉండండి ప్రభువునందు. ఎట్లా అంటే ఏక మనసుకులై మీరు స్థిరంగా ఉండండి. ఏమై చెప్పండి, ఏమై? అపవాది చేసే కార్యం ఏమిటంటే, నిశ్చయంగా అపవాది చేసే కార్యం అంటే భిన్నాభిప్రాయం తేవడమే అపవాది యొక్క లక్షణం, అనా కాదు? యేసుప్రభు దగ్గర తన శిష్యులు వచ్చి ఒక వాదం పెట్టుకున్నారు. యేసుప్రభు దగ్గర యాకోబు తర్వాత యోహాను తల్లి, జబదయి కుమారుల తల్లైన సలోమి వచ్చి, అయ్యా, నా కొడుకులు నీ రాజ్యం వచ్చినప్పుడు నా కొడుకులు ఒకరు కుడివైపు ఒకరు ఎడమవైపు ఉండాలయ్యా అని కోరుకున్నది. అమ్మా, ఏమై ఉండాలా? ఒకడు కుడివైపు. శిష్యులలో ఒక వాదం పుట్టింది. ఏమిటంటే, శిష్యులలో గొప్పవాడు ఎవడు అనే వాదం పుట్టింది. మనలో గొప్పవారు ఎవరు అని ఒక వాదం పుట్టింది. అప్పుడు ప్రభు అయిన యేసయ్య ఇలా చేశాడు. ఒక చిన్నపిల్లగాని ముందు పెట్టి, మీరు చిన్నపిల్లల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో చేరరు. మీరు చిన్నపిల్లల వంటి వారు కావాలి. మీ మనసు చిన్నపిల్లల వంటి మనసు అయితే తప్ప మీరు పరలోకంలో చేరలేరని ప్రభువు వారికి ఆజ్ఞాపించాడు. నా ప్రియ సహోదరులారా,
ఏక మనసుకు భిన్నమైనది అపవాది నుండి కలిగిన కార్యమని మనం అందరం గమనించాలి. ఎవరికైనా ఒకసారి ఒక చోట ప్రార్థన జరుగుతున్నదండి. ఆ ప్రార్థనకు నేను పిలువబడ్డాను. ప్రార్థనకు పోయిన తర్వాత ఒక పాస్టర్ గారు రావాలని వారు ఎదురు చూస్తున్నారు. నాకు కోపం పుట్టింది. అరే, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, మళ్ళీ ఫలానా పాస్టర్ గారు రావాలని ఇంత వెయిటింగ్ ఎందుకు, ఇంతమంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు కదా ఇక్కడ అని నాకు ఒక భిన్న అభిప్రాయం పుట్టింది. అంతలో నేను అనుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నా కానీ నా మనసు దేవునితో కూడా దాన్ని ఏమంటారు ఆత్మ నడిపింపులోనికి రాక ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే ప్రార్థనలో అందరూ ఉన్నారు, నేను మాత్రం పిచ్చి అని ఆలోచిస్తున్నాను. అప్పుడు నా మనసులో నేను ఒక మాట అనుకున్నాను, నన్ను దేవుని స్తుతించే వారితో కూడా నా హృదయాన్ని కలుపుతానని అనుకున్నాను. నేను స్తుతించే వారితో నా హృదయాన్ని ఏకపరుస్తాను ప్రభువా అని ప్రార్థన చేసిన. దేవుడు నన్ను బలపరిచాడు. వెంటనే నా హృదయం స్తుతిలో కలిసిపోయింది. ఆరాధించే వారితో కూడా మమేక్యం అయిపోయింది. దేవుడు నన్ను బలపరిచాడు. నేను ప్రార్థనలో ఉన్నాను, మంచి ప్రార్థనలో ఉన్నాను. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఆమె అన్నది, నువ్వు చేతులు పెట్టి ప్రార్థన చేయండి అయ్యగారు అని నన్ను అన్నది. నాకు అర్థమైంది ఏమిటంటే ఆమె ప్రార్థన చేస్తున్నది, నేను ప్రార్థన చేస్తున్నాను. ఆత్మలో హృదయం ఒకటైపోయింది. ఆత్మలో మనం అందరము ఏకమై ఉన్నాం దేవుని బిడ్డలారా. షీ కెన్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను దేవుని ఎలా స్తుతిస్తున్నానో ఆమె గమనించగలిగింది. ఆత్మలో ఉన్న విధానం ఇది. ఇప్పుడు ఒక కమిటీ వచ్చిందండి, ఈ కమిటీ చేసే పనులను ఇంకొకరు ధిక్కరిస్తారు. ఇంకో కమిటీ ఇంకొకసారి ఇంకొక వారు పదవి కొరకు ఎదురు చూస్తారు. ఇవి లోకపరమైనవి, ఇవి శాశ్వతంగా ఉండేటివి కావు. వీటిని అపేక్షించకండి. లెట్ యువర్ హార్ట్ మే బి వన్. సంగమా, నీ హృదయం ఏకమై ఉండాలి, ఏక మనస్కులై ఉండాలి. ఏకత్వానికి భిన్నమైనది ఏదైతే ఉన్నదో అది అపవాది నుండి వచ్చినది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అది అపవాది నుండి కలిగినది. మీరు ఇట్లో స్థిరులై ఉండండి. ఇక నా టైం దగ్గర పడ్డది. ఫిలిప్పీ సంగమా, నేను దేవుని సన్నిధిలో ఇక పోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా పరువు కడముట్టించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే మీరు స్థిరులై ఉండండి. మీరు ఎలా స్థిరులై ఉండాలి అంటే మీరు ఏక మనసులై ఉండండి. కొంతమంది చొరబడుతున్నారు కానీ వారి నుంచి జాగ్రత్త. కొన్ని కుక్కలు ఉన్నాయి, కొంతమంది సిలువకు శత్రువులుగా మారిన వారు చొరబడుతున్నారు. కానీ మీరైతే స్థిరులుగా ఉండండి. మీరు నా ఆనందము సహోదరులారా, మీరు నా కిరీటం సహోదరులారా, దేవుడు నాకు ఇచ్చిన బహుమానం సహోదరులారా. ఇదిగో మీరు ఏక మనస్కులై ఉండండి. ఆ సంఘంలో ఉన్న యువదయును శుంఠికేసును నేను బ్రతిలాడుతున్నాను. వారి అభిప్రాయాలు మార్చుకొని వారు ఒక్కటి కావాలని చెప్తున్నాను. దేవుని బిడ్డారా, నేను బైబిల్ కాలేజ్ నుంచి ఇక ట్రైనింగ్ అయిపోయి బయటకు వస్తున్నామండి. బయటకు వచ్చినప్పుడు మా ప్రిన్సిపాల్ గారు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఏమన్నాడు, మీరందరూ వెళ్ళిపోతారు, భారతదేశంలో అక్కడక్కడికి వెళ్ళిపోతారు, కానీ దేవుని సేవలో అనేకులకు వాక్యం బోధించాం. కానీ పరలోక రాజ్యంలో మనం కలుసుకుందాం. పరలోక రాజ్యంలో మనం ఎప్పుడైనా ఒక రోజు కలుసుకోక తప్పదు. మనం అక్కడ కలుసుకున్నప్పుడు నేను నిన్ను చూసి తిని కదా, నేను నీ సేవ చేసి తిని కదా, దేవుని వాక్యం నేను నీకు చెప్పాను కదా అని మనం అక్కడ దేవుని సన్నిధిలో మనము ఆనందిద్దామని ఒక మాట చెప్పాడు. అది ఇప్పటికి నేను మర్చిపోను. ఆయన కుర్చీపై నిలబడి ఆ మాట చెప్పాడు. ఇదిగో నేను మిమ్మల్ని చూసినప్పుడు, మీరు భారతదేశంలో నలుమూలలో పోయినప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను. పరలోక రాజ్యంలో మీరు అందరు చేరుతారు కదా. అగో నేను మిమ్మల్ని చూసి నా చెయ్యి ఊపుతాను. సహోదరులారుగా గుడ్ బాయ్ మీకు. మిమ్మల్ని చూసి నేను గుడ్ బాయ్ చెప్తున్నాను. ఇక పరలోక రాజ్యంలో మనం కలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూలోకంలో కలిగే ఫలమేమీ లేదు. మన భిన్నాభిప్రాయాల వల్ల కలిగే ఫలమేమీ లేదు. దేవుని బిడ్డలారా, ఇదిగో శుంఠికేయును యూదేయుకును ఆజ్ఞాపించేది ఏమిటంటే వారు ఏక మనసులై ఉండాలి. కింది వచ్చిన చదువుదాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది. ఇక్కడ కొంతమంది స్త్రీలకు సహాయం చేయమని బ్రతిమాడుతున్నాడు సంఘానికి. ఎందుకంటే ఈ స్త్రీలు పౌలు గారు ఉన్నప్పుడు సహాయం చేశారు. పౌలు గారు సంఘంలో సేవ చేసేప్పుడు పౌలు గారికి సహాయం చేశారు. క్లెమెంట్ వచ్చి సేవ చేసినప్పుడు కూడా క్లెమెంట్ కూడా సహాయం చేశారు. నిజమైన సహకారులు వారే, నాకు నిజమైన హెల్పర్స్ వారే. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘంలో సహకారం చేసే స్త్రీలు ఉన్నారండి. సంఘము దిశ మారుతున్నది. వీఆర్ గెటింగ్ ఏ డిఫరెంట్ మోడల్ బిఫోర్ అస్. మనకు వేరే యొక్క దృశ్యం మన ముందుకు వస్తున్నది కనుక సంఘంలో భేదాభిప్రాయాలు కలుగుతున్నాయి. సంఘంలో కొంతమంది స్త్రీలు నిజమైన సహకారులు, పురుషుల పేరును ఎవరి పేరును తీసుకోలేదు. ఆయన
పురుషులలో ఎవరిని కూడా అనలేదు పేరు పెట్టి, నువ్వు గొప్ప పని చేశావు, నువ్వు గొప్ప పని చేశావు, నువ్వు గొప్ప. అసలు బైబిల్ గ్రంథంలో సేవకులు ఎప్పుడు కూడా తమ గొప్పతనాన్ని వెతకరండి. పేతురు ఏమన్నాడు తెలుసా? పేతురు ఆ శృంగారపు దేవాలయం యొక్క కుంటివాణ్ణి స్వస్థపరిచాడు. అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? ఎలా స్వస్థపరిచావంటే, నా భక్తి వల్లనైనాను కానీ మా శక్తి వల్లనైనాను వీడు స్వస్థత పొందలేదు. ఇప్పుడు మన వల్ల ఏదైనా గొప్ప కార్యం జరగండి, ఇప్పుడు ఫోటోలు దిగి ప్రార్థన చేస్తే బయటికి కనపడాలి అందరికీ. ఫోటోలు ఫేస్బుక్లకు, వాట్సాప్లకు, మా పోస్టర్ల మీదకి రావాలి. పేతురు ఏమంటాడు తెలుసా? 3వ అధ్యాయం 12వ వచనంలో, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 12వ వచనంలో పేతురు యోహాను అంటాడు, ఇశ్రాయేలులారా మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవడు, వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఆశ్చర్యంగా పేతురు యోహాను చూస్తున్నారు. అబ్బా వీళ్ళకి ఏంది, ఎక్కడిది ఈ శక్తి అంటే? ఇక పేతురు ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు, మా శక్తి వల్లనైనను మా భక్తి వల్ల ఇది జరగలేదు. ఎక్కడైనా ఘనత పొందే భక్తి ఉన్నదనుకోండి, నా పేరు చెప్పలేదనే భక్తి ఉన్నదనుకోండి, అక్కడ భక్తిలో ఏదో లోపము. ఇప్పుడు వంకాయ మంచిగా చూసిన అనుకోండి, గుత్తి వంకాయ చూడడానికి పైనుంచి నిగనిగలాడుతుంది. ఇప్పుడు వ్యాసని రుద్దుతున్నారండి యాపిల్ పండ్లకు, టమాటాలకు. ఇప్పుడు సూపర్ మార్కెట్ ట్రెండ్ వచ్చింది, దీన్ని కన్జ్యూమరిజం అంటారు. కొనకపోయినా కొనేటట్టు చేస్తుంది, కన్జ్యూమరిజం అంటారు దీన్ని. ఇప్పుడు కొత్త లోకంలోకి వచ్చిన కొత్త లోకం అంటే నువ్వు కొనొద్దు, అవసరం లేకుండా కొనిపిస్తుంది, దీన్ని కన్జ్యూమరిజం అంటారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వంకాయలు ఉంటాయి కదా, మీరు సూపర్ మార్కెట్లో పోండి, అంటే రిలయన్స్ అట్లాంటి దగ్గరికి పోండి, వంకాయలకు మంచి వ్యాసన వృద్ధి ఉంటుంది. వంకాయ చూస్తే గుత్తి వంకాయ నిగనిగలాడుతుంది. ఎట్లా అమ్మా, ఎట్లా అంటుంది అది? దాన్ని కోసిన తర్వాత లోపల పురుగు కదా, పైన పురుగున్నదని మనం చూడలేము. యాపిల్ పండుగ కూడా చూడండి మీరు, దాని పైన మంచిగా ఉంటుంది, కోస్తే తెలుస్తుంది ఇట్లాంటిది. అసలు దాన్ని మనం వివేచించలేదు, దాన్ని మనం కరెక్ట్ కనుగొనలేదు. చాలామంది భక్తిలో ఇటువంటి లోపాలు ఉన్నాయి. ఏమిటంటే ప్రియులారా, ప్రతిదానికి పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశపడుతున్నారు. పౌలు గారు ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా స్త్రీలు, వీరే నిజమైన సహకారులు అంటారు. మన భక్తిలో లోపం ఉండదు. ఇప్పుడు లుదియా భక్తి పర్రాలే, కానీ ఆమె భక్తి పర్రాలైనా ఆమె భక్తిలో లోపం ఉన్నది కనుక నిజాన్ని అంగీకరించింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ స్త్రీలు నిజమైన సహకారులని పౌలు అప్రిషియేట్ చేస్తాడు. ఎందుకు స్తోత్రం. వారు క్లెమెంతుకు సహాయం చేశారు, పౌలు గారికి సహాయం చేశారు, వారు పరిశుద్ధులకు ఉపచారం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే గట్టిగా లేపండి, హల్లెలూయా. సంఘం ఉపచారం చేసే స్వభావంతో ఉండాలి. ప్రియ తల్లులారా, సంఘంలో మీ ప్రార్థన, మీ ఉపచారం ఎంతైనా అవసరం. ఈ కమిటీలు, ఈ వచ్చేటి పోయేటి ఇవన్నిటి మీద దృష్టి పెట్టకండి. ఏక మనసు కలిగి దేవుని పరిచర్య చేయండి. వారి నిమిత్తమే పౌలు ఇలా అంటాడండి, ఇలా అంటాడు, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. సువార్త పనిలో ఏం చేశారమ్మ వారు? చెమటోడ్చారండి. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారి సహాయం చేయమని నువ్వు వేడుకొనుచున్నాను. వారి పేర్లు అమ్మ ఏమో ఎక్కడ రాయబడ్డాయి? హల్లెలూయా. వారి పేర్లు నిశ్చయముగా జీవగ్రంథంలో ఉంటాయి. వారి పేర్లు జీవగ్రంథంలో, వారికి సహాయం చేయి. వారు ప్రభు సేవలో మిక్కిలి కష్టపడ్డారు. ఇదిగో సేవకుడా వారికి కొంచెం సహాయం చేయమని అక్కడున్న సేవకులకు చెప్తున్నాడు. మనం 4వ వచనం కొద్దాం. అసలు నేను చెప్పాల్సింది ఇది, కానీ ముందు దానికే చాలా సమయం పట్టింది. 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. అమ్మ పౌలు గారి ఈ వాక్యంలో, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని గొప్ప మాట ఏమిటని ఉన్నదా అంటే, పౌలు గారి నోట నుంచి వచ్చిన మాట ఆనందించుడి. అమ్మ ఏం చేయాలట? బీ జాయ్ఫుల్, చీర్ఫుల్. ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఇదిగో సంఘానికి పౌలు గారు తుదకు స్థిరులై ఉండమని చెప్తూ వారిని ఎలా స్థిరులై ఉండమంటాడంటే ప్రభునందు ఆనందించమంటాడు. ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ప్రభునందు విశ్వసించిన వానికి దొరికే బలం ఏమిటంటే
దేవుని యందలి ఆనందం. అమ్మ, దేవుని యందలి నేను ప్రభువుని అంగీకరించడానికి కారణం ఏమిటంటే, ప్రభువునందు నిలబడి ఆయన కొరకు బ్రతకడానికి గల కారణం ఏమిటంటే, ఐ రిసీవ్డ్ ఏ జాయ్. నేను ఒక సంతోషాన్ని పొందగలిగాను. లోకంలో దొరికే సంతోషం కన్నా, లోకంలో దొరికే పాపానందం కన్నా, లోకంలో ఉండే భ్రష్టపు ఆనందం కన్నా, ఇదిగో ప్రభువునందు నా పాప పరిహారము నొందిన ఆనందము స్పష్టమైనది. అందుకే ప్రభువునందు ఆనందం పొందినాను గనక ప్రభువులో స్థిరులై ఉండడానికి, ప్రభువులో నిలబడడానికి ఒక ఆధారం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని రక్షణ ఆనందం. అందుకే మీ ఆనందాన్ని కాపాడుకోమంటాడు. సేవలో ఒక్కొక్కసారి ప్రభువునందు అంగీకరించి ప్రార్థనలు గడుపుతున్నప్పుడు నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం దొరకలేదనుకో, నిరాశపడతా. అబ్బా, ఎన్నో రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, అయినా దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేనే, దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదే, ఇదిగో ఎటు చూసి నా కష్టాలను నన్ను ఆవరించి ఉన్నాయి, ఇదిగో నేను ఎలా ప్రభువుతో నడవాలి. అందుకే రాంగ్ స్టెప్ వేయడానికి. దేవుని బిడ్డలారా, భూలోకంలో జరగవలసినవి మన బ్రతుకుల్లో జరుగుతాయి, తప్పక జరుగుతాయి. శ్రమ, కష్టము, అనారోగ్యము, బలహీనత. యేసు ప్రభు నమ్ముకుంటే లక్కీ డిప్పు వెళ్ళినట్టు కాదు. లక్కీ డిప్పులు వెళ్తాం కదా, సడన్గా అనుకోకుండానే ఒక లక్కీ డిప్పులో ఒక బహుమతి దొరికిందనుకో, కోరుకొని దొరికిందనుకోండి, అబ్బా సంతోషం, లక్కు వత్తే తాకింది, లేకపోతే తాగలేదు, దాంట్లో ఆనందం. ఇది భక్తిలో ఇది ఉండొద్దు. భక్తిలో ఆనందం ఉండాలండి. భక్తిలో ఆనందంగా ఉండాలి. ఆనందం అంటే, నేను మునుపు పాపినండి, మునుపు పాప జీవితంలో బ్రతికిన యేసు ప్రభు నా బ్రతికును మార్చాడు. ఇంకా నేను రాంగ్ స్టెప్ వేసిననుకో నా ఆనందం కోల్పోతాను. గనక నేను రాంగ్ స్టెప్ వేసినాను అనుకో, ఈ రక్షణ ఆనందాన్ని కోల్పోతాను. గనక ఈ ఆనందాన్ని కాపాడుకునే ప్రయాసాన్ని నేను చేయాలి. ఇది నా తాపత్రయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత కుమారుడు కలిగాడు. దేవుడు కుమారుడిని చంపాడు. అప్పుడు దావీదు 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాడు. అన్నమైనా తినలేదు, స్నానమైనా చేయలేదు, వస్త్రాలైనా ఉతుక్కోలేదు. 3 దినాలు ఉపవాసం ఉండి 51వ కీర్తన రాశాడు. రాసి అంటాడు, రక్షణ ఆనందాన్ని నాకు మరలా నూతనంగా, నీ దృష్టిలో నేనేదో తప్పు చేశాను ప్రభా, నీవు నన్ను శిక్షించటను బట్టి ఈ దుఃఖం నన్ను ఆవరించింది. కుమారుడు చనిపోగానే లేచి దావీదు ఇక ప్రార్థన చేశాడు. అంటాడు, నా రక్షణ ఆనందాన్ని కోల్పోయాను ప్రభా, తిరిగి నాకు రక్షణ ఆనందాన్ని మరలా నూతనంగా పుట్టించు, నాలో రక్షణ ఆనందాన్ని మరలా నూతనంగా ఈ దేవా అంటాడు. పౌలు అంటాడు, మీరు ఆనందించండి, మరలా చెప్తాను, మీరు ఆనందించండి. అనేక విషయాలు జరుగుతున్నాయి, అయితే ఆనందంతో మీరు ఉండండి. ప్రభువుని అంగీకరించినప్పుడు మీరు దేన్ని బట్టి ప్రభువుని అంగీకరించారు? శిలువలో యాగమైన క్రీస్తుని బట్టి అంగీకరించారా? ఆయన జీవము గల దేవుడిని అంగీకరించారా? దేన్ని బట్టి? నేను కొన్ని విషయాలు క్లారిఫై చేసి చెప్తాను. దేవుని బిడ్డారా, మీరు అంగీకరించండి. కొంతమంది సంఘానికి ఎందుకు వస్తారో తెలుసా? సంఘాల్లో ఏదో దురాశతో వస్తారండి. వారు ప్రభువునందు ఆనందించలేరు, ప్రభువునందు ఆనందించలేరు. వేరే బోధ ఏదైనా రానివ్వండి, అదే కరెక్ట్ అని పోతారట. ఎందుకంటే వారు స్థిరులై ఉండలేరు. ఈ రక్షణ ఆనందంలోనికి వారు రాలేదు. ఇంకా ఈ రక్షణ ఆనందాన్ని వారి హృదయంలో పెట్టుకోలేదు. ఇంకా అది వారిలో ఉత్పన్నం కాలేదు కనుక వారు దేన్నో చూసి ప్రభు సన్నిధానానికి వచ్చారు కనుక ప్రభులో స్థిరులై ఉండలేరు. చర్చికి రావాలి, వారు పాటకు రారిగా, పాట పాడడానికి, స్తుతించడానికి రారు వారిక, వారు ముందు వరుసలోనికి రారిక, బైబిల్ చేతమూనరిక, ప్రార్థనకు రారు వారిక. ఎందుకంటే వారు వెతికినది ప్రభువునందు వేరేది, అది అల్పమైన విషయం. వారిలో ఆనందం ఉండదు. వారిలో దేవుని బిడ్డారా, రక్షణ ఆనందం, ఈ ఆనందం మనలో ఉన్నదనుకోండి. నెహెమియా అంటాడు, నెహెమియా తన వారును నెహెమియా వారందరూ కూడా ఒక చేతితో కత్తి పట్టుకొని మరో చేతితో గోడగాడుతున్నారు. వారితో అంటాడు, నా ప్రియ సహోదరులారా, మీరు ప్రభువునందు ఆనందించండి, అప్పుడు మీరు బలమునందుతారు. ప్రభునందు ఆనందించండి, మీరు మంచిగా తినండి, ప్రభువునందు ఆనందించండి. అనేక దినాల నుంచి మీరు శ్రమ పడుతున్నారు కదా, మీరు ప్రభువునందు ఆనందించడం వలన బలమును అందుకుంటారు. ప్రభువునందు ఆనందించండి అని ఉత్సాహపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆనందాన్ని మీరు విడిచిపెట్టుకోదు. కొంతమంది ఎందుకు వస్తారో తెలుసా? ధనాభిలాషను చూసి సేవకు వస్తారండి. అరే వాడు చూడు, 300 మంది సంఘాన్ని సంపాదించిన వాడికి ఎంత డబ్బు చూడు,
అని దృష్టి అంతా కానుకలు పెట్టే పైన ఉంటుంది, కానుకలు వేసే దానిపైనే ఉంటుంది, అని దృష్టి అంతా దానిపై ఉంటుంది. అబ్బా ఇంత ధనం వస్తున్నదే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత ధనం వస్తున్నది కదా, దీన్ని ఎట్లాగైనా అది యూదా యొక్క ఆలోచన, ఇస్కరియోతు యూదా ఆలోచన అదే. ఇస్కరియోతు యూదా ఆలోచన ఏమిటంటే వాని చేతిలో సంచుండే, కానుకల సంచుండే గనక అని దృష్టి అంతా దానిపైనే ఉన్నది. దేవుని బిడ్డారా, కొంతమంది ఆచార వ్యవహారాలను బట్టి దేవుని భయపడతారు దేవునికి. ఏమంటే అమ్మో నేను పోకపోతే దేవుడు నన్ను శపిస్తాడు, దేవుని కొంతమంది నోట శపితమైన మాటలే ఉంటాయండి. ఏముంటాయమ్మా? సంఘంలో ఏమని ప్రార్థన చేస్తారంటే మా శత్రువులు అణిచివేయదేవా అంట. ఈ ప్రార్థన దావీదు అప్పుడు ఎందుకు చేసిందంటే దావీదు యుద్ధాలు చేస్తున్నాడు కనుక. వారి 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 నీతి వేరు. దేవుని బిడ్డలారా, అట్టి ప్రార్థన మన హృదయంలో ఉండొద్దు. అందుకే ప్రభు అంటాడు, ప్రభు వీరేం చేయుచున్నారో, తండ్రి వీరేం చేయుచున్నారో, వీరు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళకి తెలియదు ప్రభు, వీరు పిచ్చోళ్ళు, వీళ్ళకి తెలియదు, అందుకే నన్ను సిలువ వేస్తున్నారు. నీ కార్యం ఎరగని వారు కనుక వీరు నన్ను యాగానికి అర్పిస్తున్నారు ప్రభు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. నేను చాలాసార్లు కొన్ని విషయాలు చూసినప్పుడు నా హృదయము ఆక్రోషంతో నిండి ఏదో ఒకటి అనాలనుకుంటాను, కానీ చాలాసార్లు నేను అనకుండా కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకు తెలుసా? ఏం చేస్తున్నారో దాని యొక్క అర్థం తెలియక. ఒక్కొక్కసారి పెద్దవారి ముందు మనం కూడా కుప్పిగంతులు వేస్తాం, అవునా కాదా? నేను కూడా కుప్పిగంతులు వేసిన రోజులు చాలా ఉన్నాయి. అప్పుడు పెద్దవారు అనుకున్నారు, పోరానికి ఇంకా ఏమి చెప్పండి, ఏమి ఆ అనుభవం రావాలని, అవునా కదా? అనుభవం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే నెరిసిన జుట్టట జ్ఞానానికి సూచనట. ఎందుకంటే జీవితంలో అన్ని అనుభవించి వారు ఒక స్థితికి చేరారండి. పిల్లల్ని పెద్దగా చేసి వారు కష్ట నష్టాలు చూసి ఒక స్థితికి చేరారు కనుక నెరిసిన జుట్టు జ్ఞానానికి సూచన అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సంగమా, కొంతమంది కానుకల సంచి చూసే వస్తున్నారంటే ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి. దే కాంట్ ప్రేస్ గాడ్. అట్టి వారు దేవుని స్తుతింపనేరరు, అట్టి వారి హృదయంలో స్తుతి ఉండదు. ఇందాక మనం దావీదు కీర్తన 63వ కీర్తన చదివాం. దావీదు రాత్రిపూట మంచం మీద పడుకొని దేవుని గురించి ఆలోచిస్తుండగా కొవ్వు మెదడు దొరికినట్టు ఉన్నదట. అమ్మా, ఏం దొరికినట్టుగా? అసలు సిచ్యువేషన్ ఏంటో తెలుసా? దావీదు పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించాడు దావీదు. ఒకరోజు ఈ వాక్యం చెప్పాలి. దావీదు చేసిన పాపాన్ని దేవుడు శిక్షించాడు. శిక్షించినప్పుడు దావీదు యూదా అరణ్యంలోనికి పారిపోయి అమ్మా అక్కడంతా నష్టపోయాడు. ఏమీ లేదు. రాజు నష్టపోతే ఎట్లుంటుంది? కానీ దావీదు గొర్రెల కాపరి నుంచి వచ్చిండు కనుక దేవునిపై తన మనసు పెట్టాడు కనుక దావీదు ఎప్పుడు కూడా నిరాశపడలేదు. మంచం మీద పండుకొని ఆలోచించాడట. 63వ కీర్తనలో ఎన్నో వచనం ఉంటుంది. సంఘం నాకు భలే సహాయం చేస్తున్నది రోజు వచనాలు ఎతికి, 4-5 వచనాలు. మంచం మీద వండుకొని రాత్రి వేళ దేవుని గురించి ఆలోచించినప్పుడు దేవా క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా ఉన్నదట. నేను ఎప్పుడు కొవ్వు మెదడు దొరికి చూడలేదండి. ఎప్పుడు కొవ్వు మెదడు నాకు మటన్ కొననీకి పోతా కదా, మటన్ గురించి మంచిగా తెలుసు. నాకు ఏ మాంసం తీసుకోవాలో నాకు కరెక్ట్గా తెలుసు. కొంతమంది తెలియదు, అది చాలామందికి తెలియదు, అది కరెక్ట్గా తెలుసు. నేను ఎప్పుడు పోయినా కానీ అడుగుతా, ఏమడుగుతా? అన్న ఎప్పుడైనా క్రొవ్వు మెదడు చూసినావా అని అడుగుతా. క్రొవ్వు మెదడు ఎప్పుడైనా చూసినావా అంటే ఇప్పటివరకు నాకు ఇప్పటివరకు ఎవరు అర్థం చెప్పలేదు దాన్ని, ఎప్పుడు చూడలేదన్న. మెదడు కొవ్వు పట్టుడు ఏంది ఎవరు తెలియదు. కానీ వేటాడతారు కదా వీళ్ళు, రాజులు వేటాడేవారు కదా, వారికి శ్రేష్టమైన వేట దొరికేది, అది తృప్తినిచ్చేది. అందుకే అంటాడు, దేవుడా నీ గురించి ఆలోచించినప్పుడు నాకు అంతటి తృప్తి ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని గురించిన ఆలోచన నీకున్నదా? నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పానే, వాటిని బట్టి దేవుని సన్నిధికి రాకు, అవి నేను స్థిరపరచు. ప్రభు నా పాపము నుండి రక్షించాడు. నేను పాపినై ఉన్నాను. నేను దేవుని బిడ్డారా, నేను దేవుని సేవకుని. నా సాక్ష్యం నేను ఒప్పుకుంటాను. ఏమిటంటే మునుపు బాగా గుట్కాలు తింటాను. నేను సహజంగా నత్యుని, నాలుక చాలా దొడ్డు ఉంటుంది. నేను నత్యుని, గుట్కాలు బాగా తింటాను. బాగా అల్లర్చిల్లరగా తిరిగినా కానీ ఇంట్లో మాత్రం మంచుకున్నాను. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. మా డాడీ చిన్నప్పటి నుంచి సంఘంలో సంఘ పెద్ద, మంచి కనబడాలి, లేకపోతే డాడీకి అవమానం కదా. మా పెద్దనాన్నగారు కూడా మంచి మర్యాద గలవాడు, మా చిన్న అందరూ మర్యాద గల కుటుంబం కనుక మేము బయట కనబడకపోయేది. లోపల ఇంటికి వస్తే మంచిగా ఉండేది. మా ఇంట్లో చెడ్డ మాట మాట్లాడితే కూడా తప్పనేది చిన్నప్పుడు. కానీ రాను రాను లోకంలో కలిసినప్పుడు
పాపం అలవాటే. ఆ పాపము ఇక ఎన్నటికి నాలో నుంచి పోదనుకొని భయపడ్డాను, ఇక పోదనుకొని భయపడ్డా. ఎందుకంటే పాపం ఎప్పుడైనా ఫస్ట్ ఆనందింపజేస్తుంది, తర్వాత అది భారం మన మీద మోపుతుంది. అవునా కదా? తాగుబోతు ఏం చేస్తుంది తెలుసా? తాగుబోతు ఫస్ట్ ఒకేసారి పెద్ద తాగుబోతుడు కాడు, కొంచెం 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 కొంచెం, ఇక అది వాళ్ళ నుంచి పోదు. వాడు ఆనందంలో ఉన్నాడు అనుకుంటాడు, కానీ దానికి బానిస అయిపోతాడు. అవునా కదా? పిల్లలారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఏదో చిన్న ఆనందం, ఇప్పుడు సచ్చినా తాగుడేనండి, బతికినా డ్యాన్స్ వేయాలన్నా తాగుడే, పని చేసినా తాగుడే. ఒకసారి మీకు చిన్న జోక్ విషయం చెప్పి ముందుకు పోతాను. మా సంఘంలో ఇక అందరికీ స్ప్రైట్ తెచ్చిందండి. మా ప్రెసిడెంట్ ఏం చేసిందంటే, ఇంతకుముందు చేసిన సంఘం సారీ, మా ప్రెసిడెంట్ ఏం చేసిండంటే ఒక సుక్క తీసి కింద పోసిండు. అమ్మ నాకు దొరికిపోయింది. ఇక ఒక సుక్క తీసి భూమి మీద పోసిండు. నేను అనుకున్నాను, నీకు తాగుడు అలవాటు ఉంటుందయ్యా అన్న. డైరెక్ట్ అనేసిన, లేదు సార్, అది ఆచారం సార్ అన్నాడు. లేదు లేదు, నీకు తాగుడు అలవాటు ఉన్నది, నీకేదో అలవాటు ఉన్నది, దొరికింది నాకు. ఇక కానీ పైకి మాత్రం భక్తి ఉన్నాడు, పైకి మాత్రం మంచిగా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇదే చాలామంది చేసి దొరికిపోయింది కదా నాకు కొంచెం ఇట్లా పోసి. అప్పటి నుంచి నాకు భయపడ్డోళ్ళు. ఇక అయ్యగారు ముందు ఏం చేయొద్దురాడు అయ్యగారు. ఒక ఆయన మంచిగా చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు. కాకపోతే కఫ్స్ అన్ని ఇవి ఉంటాయి కదా, ఈ గుండెలు మంచిగా పెట్టుకుంటాడు. కింద ఏంటంటే ఏదో ఎంటికలతో చేసిన తాడు ఉంటుంది అని కింద, ఆ చేతుల కింద. నేను ఒకసారి గుర్తుపట్టిన, అబ్బా చేతులు జోడించి ప్రార్థన చేస్తాను కానీ నీకు ఇట్లాంటిది ఒకటి ఉన్నదిరా బాబు అని చెప్పిన. దేనికి స్తోత్రం. నీకు ఇది ఆశ ఉన్నది. యాక్చువల్లీ యూ హ్యావ్ నెవర్ రిసీవ్డ్ క్రైస్ట్. నీకు క్రీస్తు ఎవరో తెలియదు. నువ్వు సంఘము వ్యవస్థగా ఉన్నదని చెప్పేసి సంఘంలో ఉంటున్నావు. కానీ సంఘమా, నీ ఆనందాన్ని కాపాడుకో. మరలా చెబుతున్నావు, ప్రభునందు ఆనందించండి. నేను పాపిగా ఉంటేనే మునుపు ప్రభు దయగలవాడై ఉండి నన్ను రక్షించాడు. ఆయన నా గురించి చేసిన కార్యం ఏమిటో నా మదికి అర్థమైనప్పుడు నేను చేసే పిచ్చి పనులన్నీ నా నుంచి పోయాయి. దేవుని బిడ్డారా, కొంతమంది గురించి మనం సాక్ష్యం వింటాం. ఆ సహోదరుడు మొన్నటి వరకు బాగా తాగుబోతు, ఇప్పుడు జీవంగల వాక్యం చెప్తున్నాడు. కారణం ఏంటంటే వాని మదికి దేవుని గురించిన ఆలోచన కలిగింది కనుక, వాని అవివేకము వెలుగుతో నింపబడింది కనుక, వాని అవివేకము వాడిని విడిచిపోయింది కనుక వాడు త్రాగుడు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా ప్రియులారా, ఏ వెలుగైతే మనలో వెలిగిందో అది స్పష్టమైనది. లోకంలో మరి ఎవరు ఇనంత వెలుగని. ఆ వెలుగుకు నువ్వు రాకపోతే ఇంకా ఎక్కడో నువ్వు చీకటిలోనే, ఏదో మూలలో చీకటిలోనే ఉన్నావు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, ఆనందించండి. నేను ఈ ఆనందంతో ఉండడానికి కారణం ఏమిటంటే నేను ఒక పాపము బానిసత్వంలో నుంచి విడిపించబడ్డాను కనుక ఈ ఆనందం నాకు కావాలి. ఇది శ్రేష్టమైన ఆనందం. హల్లెలూయా. డబ్బు కొద్దివేనండి, ఎప్పుడు డబ్బు సమృద్ధిగా లేదు, అయినా ఆనందం. ఏదైనా నేను రక్షింపబడితిని, మోకరించి ప్రార్థన చేయడానికి నాకు వీలు కలుగుతున్నది. మోకరించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి నేను దేవుడిని నియమించాడు. దేవుని మాట బోధించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇది నాకు కలిగిన రక్షణ ఆనందం. హల్లెలూయా. కనుక ఆ ప్రభువు నన్ను ఆనందించండి. ఎవరైనా నీ ప్రార్థనలకు జవాబు దొరకలేదు అనుకో, దేవుని బిడ్డారా, దిగులు పడకండి, ఉత్సాహపడండి. శ్రమ అనుభవించడం ఒక మేలు. శ్రమ అనుభవించడం ఏంటమ్మా? మీరు శ్రమ అనుభవించడం. బాగా అంతస్తులో ఉన్నవాడిని తీసుకొచ్చి కింద షాపులో కూర్చోబెట్టి అన్నం పెడితే తింటాడా? తినడు. ఎందుకు తింటాడు? వానికి అనుభవం లేదు కదా. కింద షాపులో కూర్చొని కుటుంబంతో కలిసి అన్నం తింటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఇంత పచ్చి పులుసు పచ్చడి వేసుకొని తింటే. సేవకు పోయినప్పుడు దేవుని బిడ్డలారా, విశ్వాసులు తెలియని వారు అన్నం పెడతారండి. తెలియని వారు, మనకు ఎవ్వరో తెలియదు. ఆకలి అవుతుందంటే ఎందుకో ప్రభు కృపనండి అన్నం పెడతారండి. అది పచ్చి పులుసు పోసిన చాలా ఆనందంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అది కారం పొడి వేసినా, ఇంత పచ్చడి వేసినా మస్తు రుచిగా ఉంటుందండి. దేవుని స్తోత్రం. అది అంతస్తులో ఉండడానికి ప్రభువు నందు సకల అనుభవాలు ఇస్తాడు. ప్రభు తాను మనతో ఉన్నాడని అనుభవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కనుక ప్రభు నందు ఆనందించండి ప్రియులారా. శ్రమ పొందుట దీవెనకరం. ప్రభు సిలువలో శ్రమ పడ్డాడు. అందుకే మీరు శ్రమను చూసి వైదొలగొద్దు దేవుని బిడ్డ. ఆనందించు. ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, మీరు ఒకసారి ఫెయిల్ అయ్యేవారుకో దుఃఖపడుకో. ప్రభు బలం ఇచ్చువాడు. ప్రభునందు ఆనందించండి. మీ సహనము సకల జనులకు
తెలియనివి ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీ సహనాన్ని మీరు దేన్నైతే ఓర్చుకుంటున్నారో ఈ ఓర్పు సకల జనులకు తెలియజేయండి. లెట్ యూ మే బి లెసన్ ఫర్ అదర్ పీపుల్. నీవు ప్రజలకు, ఇతరులకు ఒక పాఠంగా ఉండాలి. సహనం అనే మాటకు కింద ఏమని ఉన్నదండి ఫుట్ నోట్లో? మృదుత్వం. అమ్మ ఏమిటట? మృదుత్వం. మీ మృదుత్వం ఇతరులకు తెలియజేయండి. మృదుత్వం అంటే ఏంటండి? ఒక పక్షి ఈగ తీసుకొని మెల్లగా ఇట్లా అనుకోండి, ఎంత మృదువుగా ఉంటుంది కదా. అంటే ఒక పక్షి ఈగ తీసుకొని మృదుత్వం, సాత్వికము, అవునా కదా? సాత్వికము, మృదుత్వము. మీ సాత్వికం, దేవా నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది అంటాడు దావీదు 18వ కీర్తనలో. నీ నెమ్మదత్వం, నీ ఓర్పు, నీవు నన్ను డీల్ చేసి నా అనేక పాపాల నుంచి నేను చేసినా నన్ను త్రోసివేయకుండా కాపాడుతున్నావు చూసినావా? నీ మృదుత్వం నన్ను లేవనెత్తింది. హల్లెలూయా. సంగమా, నీ మృదుత్వం, నీ సహనం, ఓర్చుకునే శక్తి. అమ్మ ఏమిటి? మనం చెప్పినాం కదా ఇందాక వాక్యం దారి మనం చెప్పేటప్పుడు, క్రైస్తవ జీవితం విగ్రహాన్ని బట్టి లేదండి, ఫోటోలు బట్టి లేదండి, పుస్తకాలను బట్టి లేదు, సేవకుని బట్టి లేదు, నడవడికను బట్టి ఉన్నది. అమ్మ దేన్ని బట్టి చెప్పండి? దేన్ని బట్టి? నడవడికను బట్టి. అందుకే నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అంటాడు కదా. ఇదిగో దేవుడు ఎలా నడుచుకున్నాడు యేసయ్య? మృదువైన వాడు యేసయ్య. పాపిని పట్టుకొచ్చి ఈమె పాపంలో దొరికింది ఏం చేస్తావు అంటే, ఇదిగో మీలో పాపం చేయని వాడు మొదటి రాయేయండి, మీలో కూడా పాపం ఉన్నది కదా అన్నాడు. అందుకే క్రైస్తవులు తమ సహనశీలతకు గుర్తించబడతారు. దేనికి మా? దేనికి చెప్పండి, అందరు చెప్పండి. దేనికి అయ్యా? అందరు చెప్పండి. ఆ తలలు అందరు చెప్పండి. తలలు చెప్పాలి ముఖ్యంగా. దేనికి చెప్పండి, అందరు చెప్పండి. దేనికి? అబ్బా ఎవ్వరు చెప్తలేరు. మాస్క్ తీసుకొని కొంచెం మీకు నేర్పియాలి నేను. అయ్యలకు సహనం బాగుంటుంది. అమ్మాలారా ఏం కావాలి వాళ్ళకు? సహనం అనండి, సహనం అనండి. ప్రతిదాన్ని సహనంతో డీల్ చేయాలి తరువారా. నేను సేవకండి, నేను మీ వయసులో మీ కొడుకు వస్తుంటండి, మీ తమ్ముడిని వస్తుంటండి, మీ అన్నను వస్తుంటండి, మన కుటుంబంలో కానీ మన ప్రతి దాంట్లో కూడా ఒకే రోజు అన్ని మార్పులు జరగవు. ప్రతిదాన్ని సహనంతో డీల్ చేయాలి. దేంతో? ఎక్కడైనా సమస్య రాక మాంతదా? తల్లరు ఇక్కడ పెద్ద తల్లులు చాలామంది ఉన్నారు. ప్రాబ్లం రాక మాంతదా? అప్పుడు ఏం చేయాలి? విరగొడతారా? ఏదైనా తప్పు జరిగితే దాన్ని నీ పోయి అని దాన్ని విరగొట్టదు సమస్యను. ఇవాళ రేపు చాలామందికి సహనం లేదు. యవనస్తురాళ్ళకైతే సహనం ఉండలేదు. కోరుకున్నది దక్కకపోతే, ఇప్పుడు మనం ఎటుగానులమండి, నడవంతులు దాన్ని ఏమంటారు? మధ్యస్థ కుటుంబాలు మనకి. అటు ధనవంతులం కాదు, ఇటు పేదలం కాదు. ఇది ఒకటి నింపినాం అనుకోండి, ఒకటి మంచిగానే డబ్బుతో నింపినాం, ఈ సాటిస్ఫాక్షన్ అయిందా? తెల్లారి పక్కది కాలే ఉంటుంది ఇటు పక్క కదా. ఇవి మన బ్రతుకులు. దీనికి ఏం కావాలంటే సహనం కావాలి. అమ్మ ఏం కావాలా? బైబిల్ నేర్పేది అది సహనం. ఆయన బలమైన హస్తపు నీడలో దీనులై ఉండండి, దీనులై ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బలిష్టమైన హస్తాల క్రింద దీనులై ఉండండి. తగిన సమయం అందు ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు. మన మృదుత్వం ఎలారా? మన మృదుత్వం సకల జనులకు తెలియనియండి. ఇది చిన్ననాటి నుంచి సంఘ బిడ్డలు నేర్చుకోవాలి. యవన బిడ్డలైనా పిల్లలైనా మనలో ఓపిక నేర్పింపబడాలి. అమ్మా ఏం చేయాలమ్మా?